మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసమే అని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ దాని వెనుక మరో కారణం ఉందనే గుసగుస ఆ పార్టీ వర్గాల నుంచి జోరుగా వినిపిస్తోంది. లోకేష్ సొంత ఎజెండాలో భాగంగానే ఢిల్లీ పర్యటన సాగిందని అంటున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి తర్వాత తానే సర్వస్వం అని చెప్పుకునే వ్యూహంలో భాగంగా ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ టూర్ డిజైన్ చేశారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన అడ్డంకుల్ని తొలగించుకోవడం అనేది లోకేష్ ఢిల్లీ టూర్లో కీలకమని అంటున్నారు. నారా లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి. తండ్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో తనయుడు లోకేష్ రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. తనకు కేటాయించిన శాఖలే కాకుండా ఇతర శాఖల్లో వేలు కాలు పెడుతూ ఆయా శాఖల మంత్రులతో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడనే విమర్శ మొదటి నుంచి ఉంది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖల గురించి చర్చించడానికి, అభివృద్ధికి నిధుల కేటాయింపుల కోసం ఢిల్లీలో పర్యటించారని బయటకు ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ అసలు కథ వేరే ఉందని చెప్పుకుంటున్నారు. ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవడం వెనుక వేరే కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రానికి నిధులు కావాలన్నా, వివిధ పరిశ్రమలు కావాలన్నా ముఖ్యమంత్రియే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడతారు. అప్పుడే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. లేదా కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ రాష్ట్రానికి ఏం కావాలో ఎంపీలు డిమాండ్ చేస్తారు. బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని ఘోషిస్తారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు బడ్జెట్ కి ముందు లోకేష్ ఢిల్లీ పర్యటన జరిగితే ఖచ్చితంగా రాష్ట్రానికి కావలసిన వనరులు, నిధులు, పరిశ్రమలు వంటి వాటి కోసం రాజధాని వెళ్లారని, కేంద్ర మంత్రులను అభ్యర్థించారని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు వెళ్లి ఎన్ని వినతులు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. బడ్జెట్లో ఏపీకి న్యాయం చేశారు, దానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి లోకేష్ ఢిల్లీలో పర్యటించారని అనుకున్నా అలాంటి పరిస్థితి కూడా లేదు. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మాత్రం అన్యాయం చేసిందనేది కాదనలేని సత్యం. లోకేష్ 2 రోజుల ఢిల్లీ పర్యటనలోని అసలు మతలబుపై ఆ పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్న దాని ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలవడం అనేది కేవలం మీడియాలో ప్రచారానికే తప్ప లోపల జరిగిన విషయం మరొకటి ఉందని సమాచారం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు కొంతమంది లోకేష్ను వెంటనే ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ మీద డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన అభిమానులు, నేతలు కూడా స్పందించి లోకేష్కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ మార్చి నెలలో ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దానిలో భాగంగా ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ని ప్రకటిస్తారని టీడీపీలోని లోకేష్ వర్గాలు ప్రచారం చేశాయి. ఈ ప్రచారం జోరందుకున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదని బాబుతో తేల్చి చెప్పేశాడట. ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా లోకేష్ కి రావడంతో ఆయన ఢిల్లీ పర్యటన చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం అవకాశం ఉన్న ప్రతి కేంద్ర మంత్రిని కలవడం ద్వారా మార్గం సుగమం చేసుకుంటున్నారని టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ కలిసి దావోస్ పర్యటన చేసినప్పటికీ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు, ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయారు. ఈ ఫెయిల్యూర్ ని కప్పిపెట్టడానికి గాను దావోస్ పర్యటన అనేది పరిచయాల కోసమే తప్ప ఎంఓయూలు చేసుకోవడానికి కాదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో లోకేష్ కు సమర్థత లేదనే విశ్లేషణలు వచ్చాయి. దీని నుంచి బయటపడడానికి చంద్రబాబు తర్వాత అంతా తానే అని ఢిల్లీ పెద్దలకు ఇండికేషన్ ఇచ్చేందుకే ఏపీ ఎంపీలను, ఏపీకి చెందిన కేంద్ర మంత్రులను వెంట పెట్టుకుని మరీ బీజేపీ పెద్దల దగ్గరకు, కేంద్ర మంత్రుల వద్దకు లోకేష్ వెళ్లాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, కేంద్రం నుండి నిధులు, ప్యాకేజీలు తీసుకురావడానికి అని పచ్చ మీడియా పిచ్చపిచ్చగా పబ్లిసిటీ జోరుగా సాగినప్పటికీ అందులో నిజం లేదని, లోకేష్ ఎలివేషన్ కోసమే 2 రోజుల పాటు ఢిల్లీ టూర్ డిజైన్ చేసినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకు అనుగుణంగానే అది సాగిందని అనుకుంటున్నారు. మొత్తంగా ఢిల్లీ టూర్ లోకేష్ ప్రమోషన్ కోసమే తప్ప ఏపీ డెవలప్మెంట్ కోసం కాదని ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస.